కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి తెలంగాణ భూభాగం మీద కృష్ణా గోదావరి నీళ్లను పాలించింది. మన నీళ్లు మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. నిధులు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా రాష్ట్రం ఏర్పడ్డ నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయే నాడు 3 లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు. నియామకాలు తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని 95% నియామకాల్లో లోకల్ రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్. చాలా మంది ఉద్యోగాలు అనగానే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారు. మన ఉద్యోగాలు మనకే దక్కాలి అంటే ఆనాడు 60-40 ఉండేది. 60% లోకల్స్, 40% ఎవరైనా వచ్చే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ గారు 2 ఏళ్లు పోరాడి ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రపతిని మెప్పించి 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిండు కేసీఆర్. అది నియామకాలు. మన నీళ్లు కృష్ణా గోదావరి నీళ్లు మన భూభాగంలో దక్కాలి, పారాలి. మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి. మన నిధులు మన తెలంగాణ అభివృద్ధికి దక్కాలి అని కేసీఆర్ గారు ఆనాడు జయశంకర్ సార్ చెప్పిన నినాదాన్ని నిజం చేసి చూపిండు మన కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఏమవుతుందో మీకు తెలుసు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి పోతున్నాయి. రేవంత్ రెడ్డి పాలనలో 20 నెలల పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నీళ్లు ఆంధ్రప్రదేశ్ కంటే బాబుకు, నిధులు ఢిల్లీ కంటే రాహుల్ గాంధీకి పోతున్నాయి. మరి దీనికోసమేనా ఏం జరుగుతుంది? మరి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముప్పు వాటిల్లో చేస్తున్నారు. మన హక్కులు దెబ్బతీసే కుట్రలు చేస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ కుట్రలను బద్దలు కొట్టాలి. అంటే బద్దలు కొట్టాలంటే ఆ కుట్రల స్వభావం ఏంది, ఆ కుట్రల స్వరూపం ఏంది, ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, దానివల్ల భవిష్యత్ తరాలకు తెలంగాణకు ఎట్లా నష్టం జరుగుతుందో మీకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. జనరల్గా ప్రజలు ఎప్పుడైనా కూడా ద్రోహం జరుగుతుందని తమకు తెలియనంత వరకు పట్టించుకోరు. ప్రజలకు ఎప్పుడైతే మన హక్కులు దెబ్బతింటున్నాయి, మన నీళ్లు పోతున్నాయి, మన తెలంగాణకు ద్రోహం జరుగుతుందని తెలిస్తే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారు. అందువల్ల ఆ ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేపటి భవిష్యత్ నాయకులుగా, రేపటి తరం యువకులుగా మీరు ఈ జరుగుతున్న అన్యాయాల్ని, వివక్షను మీరు అర్థం చేసుకోవాలి. ఆ వివక్షను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి. మన హక్కులు మనం కాపాడుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాళోజీ గారు ఒక మాట చెప్పారు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేరల దాకా తరిమి కొట్టండి, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టండి అని ప్రముఖ కవి కాళోజీ గారు చెప్పారు. ఇలా ప్రాంతేతరుడు ఎవరు? మనకు ద్రోహం చేస్తున్న ప్రాంతేతరుడు ఎవడు? ప్రాంతం వాడెవడు? సహకరిస్తున్న ప్రాంతం వాడెవడు? మరి ఆ గురు శిష్యుల గూఢపుటానేందో, ఆ గురు శిష్యులు కలిసి ఈ తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తున్నారో నేను పీపీటీ ద్వారా ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కువ టెక్నికల్గా పోను, వీలైనంత వరకు మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ గురు శిష్యులు కలిసి తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంటారు, మీరు కూడా, నాగరికత ఎక్కడుంటుంది? నీళ్ళు ఎక్కడుంటే నాగరికత అక్కడ ఉంటుంది. సింధు నాగరికత మనం చదువుకునే వాళ్ళం కదా.
నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ నీళ్లు ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రేపు అన్నిటికంటే ప్రీషియస్ థింగ్ నీళ్లే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే నీళ్లు చాలా ముఖ్యమైనటువంటివి. అందువల్ల ఆ నీళ్లలో కృష్ణా గోదావరి నదులలో మన వాటా మనం దక్కించుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా మనందరి మీద కూడా ఉంది. ఇలా తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం. సో ఆ నీళ్లకు సంబంధించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఎట్లా కాపాడిండు, 20 నెలల రేవంత్ పాలనలో నీళ్లు ఎట్లా ఆంధ్ర ప్రాంతం తీసుకుపోతా ఉంది. గోదావరి ఏమైంద్రబాయ్ మైక్ గోదావరిలో నీళ్లు ఎట్లా ఆంధ్రాకి పోతున్నాయి, కృష్ణాలో మన నీళ్లు మనకు దక్కకుండా ఎలా పోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రెండు కూడా మీకు వివరిస్తా. ఈ మధ్య గోదావరి బనకచెర్ల చర్చ మీరందరూ టీవీలో చూస్తున్నారు. ఏంటి గోదావరి బనకచెర్ల? మరి గోదావరి బనకచెర్లలో తెలంగాణకు జరిగే నష్టమేంది, తెలంగాణ ఎట్లా తమ హక్కుల్ని కోల్పోతుంది, అది ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మన గెల్లుసీన ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం యూనివర్సిటీలకు పోయింది. అద్భుతంగా యూనివర్సిటీల్లో వెళ్లి కాలేజీల్లోకి వెళ్లి విద్యార్థి విభాగ నాయకులు గోదావరి బనకచెర్ల మీద మీరు బాగా వివరిస్తా ఉన్నారు. ఇంకా లోతుగా మీరు అర్థం చేసుకోగలిగితే చక్కగా మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి రేపు పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది.